దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనము రోజు కొనసాగిస్తున్నట్టుగానే ఈరోజు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనము చదువుకున్నాం కదా. అయితే దానిలోను భక్తిహీనుల గురించి ప్రభు సెలవిస్తున్న మాటలు మనము కొన్ని తెలుసుకుందాం. భక్తిహీనులు ఏ విధంగా నశించిపోతారు, భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు అనేది ఈ 37వ అధ్యాయంలో కొన్ని వచనాల్లోనూ భక్తిహీనుల కోసం మనం చూస్తూ ఉంటాం. ఈ మొదటి వచనంలో ఇలా ఉంది కదా, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూసి నీవు మచ్చరపడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలే వాడిపోవుదురు అని ఈ మాటలు ఈ 37వ అధ్యాయం మొదటి వచనంలో మనము ఏ విధంగా ఉండాలి అంటే, యేసు ప్రభువుని అనుసరించే మనము, ఆ మహాదేవుణ్ణి ప్రార్థించే మనము లోకంలో నివసిస్తున్నప్పుడు లోకములోను దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు మాత్రమే కాదు, లోకము అనేక మంది మనుషులకి ఇది నిలయముగా ఉంది. అనేక రకాలైన మనుషులు ఈ లోకంలో ఉంటారు. అనేక రకాలైన మనుషులు అని చెప్పి ఎందుకంటున్నానంటేని, ఈ లోకంలో జీవించే వాళ్ళు, ఈ భూమి మీద జీవించే వాళ్ళు అందరూ కూడా కొందరు మాత్రమే సత్యదేవుణ్ణి తెలుసుకుని సత్యదేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరికొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నామని దేవుడు కాని వాటిని దేవుడిగా భావించుకొని ఆరాధిస్తున్నారు. అటువంటి వాళ్ళతోనూ మనకి పెద్ద ఇబ్బంది ఏమీ లేకపోయినప్పటికీ కూడా కొంతమంది ఉంటారు, వీళ్ళు భక్తిహీనులు అన్నమాట. ఈ భక్తిహీనులు చేసే కార్యాలు సమాజానికి లేదంటే దేవుని జనాంగానికి, దేవునికి కూడాను నష్టము కలిగించే కార్యాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. అందుకని మనం ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలించి, భక్తిహీనత మనిషిని ఎటువంటి చెడు పనులు చేయటానికి లేదంటే వాళ్ళ యొక్క జీవితంలో ఏమి కోల్పోతారు అనే దాన్ని మనము చూసి నేర్చుకుందాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూసి నీవు మచ్చరపడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలే వాడిపోవుదురు. ఎవరిళ్ళు? చెడ్డవారు అంటేనే ఇప్పుడు మనము ఈ సమాజంలో నివసిస్తున్న మనకి ఈడు మంచివాడు, ఈడు చెడ్డవాడు, ఈడు గొప్పవాడు, ఈడు దరిద్రుడు అని చెప్పేసి ముఖాన్నేమీ రాసి ఉండదు మనం తెలుసుకోవటానికి కదా. ఆ వ్యక్తిని చూడంగానే ఈడు చెడ్డోడని మనకు తెలియదు, ఈడు మంచోడని మనకు తెలియదు, ఈడు గొప్పవాడని తెలియదు, ఈడు దరిద్రుడని కూడా మనకి తెలియదు. అయితే మరి ఈ సమాజంలో మనము తెలుసుకోవాలి అంటేని ఏం చేయాలి, ఏం చేస్తాము, ఎట్లా తెలుసుకుంటామంటేని, ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే మనము, దేవాది దేవుణ్ణి అనుసరించే మనము ఈ యొక్క దేవుని ఆరాధికులతోనే, ఈ దేవుణ్ణి యొక్క ఆరాధికులతోనే మనము ఎక్కువ స్నేహం కలిగో లేదంటే మాటలో కలుపుకుని మాట్లాడుకోవటానికో ఇష్టపడుతూ ఉంటాం కదా. దేవుని జనాంగంతో కలిసి ఉండటానికి ఇష్టపడతాం. అయితే వీళ్ళతోనే మన జీవితము, మన రోజులన్నీ గడిచిపోతున్నాయా అంటేని గడవట్ల. లోకంలో గడుస్తున్నాయా? ఇప్పుడు క్రైస్తవులతో మాత్రమే జీవించడం కుదురుద్దా? క్రైస్తవులను కాకుండాను విగ్రహారాధన చేసే వాళ్ళతోనూ, లేదంటే లోకంలో ఉన్న ముస్లిమ్స్తోనూ, లేదంటే ఇంకా అనేక రకాలైన జనులు ఉంటారు. కొంతమంది అసలు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఉంటారు, దేవుడు అంటే తెలియని వాళ్ళు ఉంటారు, నాస్తికులు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉంటారు. అయితే ఈ సమాజంలోనూ సత్యదేవుణ్ణి ఆరాధించే మనము, సత్యాన్ని మాత్రమే నమ్మి ఆ యొక్క ప్రభువుని స్తుతిస్తున్న మనము ఈ సమాజంలోనూ ఎంతైనా సరే బహు జాగ్రత్త కలిగి జీవించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు ఆ అవసరం ఉందంటేని, లోకము ఎప్పుడూ కూడాను చాలా మోసకరమైనదిగా ఉంటుంది. లోకము మోసకరమైంది అంటున్నానంటేని, లోకం అంటేని ఒక భూమో
లేదంటే మనం పీల్చే గాలో, లేకపోతే మనకి కంటికి కనిపించే యొక్క దృశ్యమో కాదు, కానీ లోకమంతా కూడా మనుషులే లోకం కదా. రకరకాల తలంపులు కలిగిన వాళ్ళు, రకరకాల ఆలోచనలు కలిగిన వాళ్ళు, రకరకాల పనులు చేసుకునేవాళ్ళు, రకరకాల వ్యసనాలతో నిండిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి మనము చేసే భక్తిని ఇష్టపడి, మనతో కలిసి నడిచే వాళ్ళతో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ అయితేని ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి, లేదంటే వాళ్ళని చూసినప్పుడు మనం ఎందుకు వ్యసన పడకూడదు, మనం ఎందుకు కలవరం చెందకూడదు అంటేని, ఇప్పుడు సత్యవాక్యం మనకేమని చదివిస్తుంది, యేసుప్రభు మనకి ఏ విధమైన బోధ చేశాడు, యేసుప్రభు మనల్ని ఏ విధంగా జీవించమన్నాడు అనేది మనము ఒకసారి చూసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తన యొక్క జీవనం సాగించినప్పుడు, ఈ లోకంలో తన యాత్ర కొనసాగిస్తున్నప్పుడు కూడాను ఆయన కూడా ఈ లోకంలో ఉండే తన యొక్క యాత్రని కొనసాగించాడు, తన జీవితకాలాన్ని ముగించాడు. ఆయన తన జీవితకాలాన్ని ముగించటమే కాదు, కానీ తాను ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని అక్షరాల సంపూర్ణముగా పూర్తి చేసి ముగించాడు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు, కొదువ కూడా ఏమీ లేదు. అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి చేశాడు, ఆయన నీతిమంతుడు కాబట్టి చేశాడు, ఆయనలోనూ ఈ మానవ లక్షణాలు లేవేమో అందుకనే చేశాడేమో అని ఒకవేళ మనం అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. ఆయన కూడాను ఒక పరిపూర్ణమైన మానవుడిలాగే ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనకు కూడాను మనకు ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయో, మనకు ఎటువంటి ఏమంటారు అట్లని, మనకున్న ఎమోషన్స్, ఎలాంటి ఫీలింగ్స్ మనకు ఉంటాయో అవన్నీ కూడా ఆయనలో కూడా ఉన్నాయి. ఆయనలోనూ ఒక మనిషికి ఉండకూడని ఫీలింగ్లు ఏమీ లేవు, ఒక మనిషికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ కూడా ఏమీ లేవు. భూమి మీద నివసిస్తున్న మనిషికి ఆ మనిషి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడో అటువంటి లక్షణాల్లో ఆయనలో ఉన్నాయి. ఆ దేహం కూడా మానవ రూపంలాగానే మన రూపంలాగానే ఉంది ఆయన దేహం కూడా. ఆయన ఈ యొక్క దేహము అతీతంగా లేదు, ఆయన యొక్క పుట్టిక అతీతంగా లేదు. ఆయన కూడాను ఒక స్త్రీకే జన్మించాడు. ఆయన కూడా రక్త మాంసములు గలవాడుగానే ఈ లోకంలో పాలివాడుగా ఉన్నాడు. అయినా మరి ఆయన యొక్క జీవనము ఎంత ప్రత్యేకించబడింది, ఆయన జీవితము ఎంత ప్రత్యేకంగా ఉంది అంటేని, అది ఆయనలోనూ ఏముందంటే ఆశ నిగ్రహము కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కానీ మనకి అటువంటి లక్షణాలు మనలో లేవు. అయినా లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎక్కడా కూడా విడిచిపెట్టేలా కదా. కాబట్టి ఇదిగో మీరు కూడా ఈ విధంగా జీవించవచ్చు అని చెప్పేసి దేవుడు ఒక మాదిరిని అయితే మనకు చూపించాడు. ఆ మాదిరి ప్రకారం కనుక మనము అనుసరించి ముందుకెళ్ళగలిగితే మనము కూడాను యేసు ప్రభు అంత కాకపోయినా, యేసు ప్రభు లాంటి యొక్క పరిశుద్ధ జీవితం మనం జీవించకపోయినప్పటికీ కూడా ఆయనలాగా మనము మన యొక్క స్నేహితుల కొరకో, మన యొక్క బంధువుల కొరకో, రథ సంబంధికుల కొరకో, లేదంటే మనతో పాటు ఉన్న ఈ లోకంలో జీవిస్తున్న ఇంకా అనేక మంది కొరకు మనం ప్రాణాలు అయితే పెట్టకపోవచ్చు, కానీ పెట్టినా మన ప్రాణం పనిచేయదు. ఎందుకంటే మన యొక్క జీవన విధానము, మనం జీవిస్తున్న విధానము ఈ లోకంతో రాజీ పడిపోయి జీవిస్తున్న విధానంలోనే మనం ఎప్పటికీ కూడా ఉంటున్నాం. అవునా? ఆయన ఇప్పుడు రాజీ పడిపోయే జీవితము అనేది ఎలాగా జీవిస్తున్నాము మనం అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, లోకములో ఉంటున్నాము కానీ లోకముతో రాజీ పడకూడదు అనేది, లోకంలోనే ఉంటాము, ఈ యొక్క భూమి మీద ఈ గడ్డ మీదే నివసించాలి, మనకి వేరే ఏది కూడా ఉండదు అవకాశం. కానీ లోకానికి అతీతుడుగా దేవుడు ఉన్నాడు. అవునా కదా? ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి అతీతుడుగానే ఉన్నాడు ఆయన. అయితే మనలోనూ ఆ యొక్క అంత ఆశా నిగ్రహం ఉందా అంటే లేదు. అయినను దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడంటే విడిచిపెట్టల. అందుకనే తాను మనకు ఒక మాదిరిని మాత్రం చూపించెళ్ళాడు.
ఆ మాదిరిని మనం గుర్తు చేసుకుంటూ ఇదిగో లోకంలో ఇటువంటి వారిని చూసినప్పుడు మనము ఏ విధంగా మన యొక్క జీవనాన్ని కొనసాగించాలి అంటేనే లోకంలో ఉన్న ఈ భక్తిహీనుల్ని చెడ్డవారిని చూసినప్పుడు వ్యసన పడకూడదు. వ్యసన పడటం అంటే చెడ్డవారు చేసే కార్యాలను మనం అసలు ఇష్టపడకూడదు. వాళ్ళకిలాగా మనం కూడా జీవించాలి అనేది మనం అసలు మనసులో కానీ ఆలోచనలో కానీ రానివ్వకూడదు కదా. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడొద్దు అని వాక్యం చెబుతుంది. దుష్కార్యములు చేయవారిని చూసి నీవు మత్సర పడొద్దు అంటుంది కదా. వాళ్ళు భలే చేస్తున్నారు కదా, మనకి ఈ దేవుడు అడ్డం కనుక లేకపోతే మనము కూడా అలాగా నివసించవచ్చు అన్న ఆలోచన కనుక ఒకవేళ మనలోనికి వచ్చిందనుకో మన భక్తి అర్థమైపోద్ది, మనం భక్తిహీనులుగా మారిపోతాం కదా. ఈ మాట చాలా మనము ఈ మాటని చదువుతున్నప్పుడు చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడొద్దు, దుష్కార్యములు చేయవారిని చూసి నీవు మత్సరపడొద్దు. వారు ఎలా ఉంటారంట వాళ్ళ జీవితం, ఒకవేళ చెడ్డవారిని కనుక నీవు చూసి మత్సరపడి నేను కూడా వాళ్ళలాంటి జీవితం జీవించాలి, నేను కూడా వాళ్ళలాగే బ్రతకాలి ఈ లోకంలోను, నేను కూడా సేమ్ వాళ్ళని అనుసరించి నడవాలన్న కోరిక ఆశ గనక మనలోనికి వస్తేని మనము దానిలోంచి బయటికి రావాలి. ఒకవేళ బయటికి రాలేకపోతేని ఎటువంటి ఇబ్బంది మన మీదకి వస్తుందంటేని ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు కదా, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారంట. గడ్డి ఎలా ఉంటుంది, ఉదయాన్నే లెగిసినప్పుడు మనము సేలు వైపు లేదంటేని ఆ యొక్క పచ్చని ప్రదేశం వైపు చూస్తే గడ్డి ఏ విధంగా ఉంటుందంటేని పచ్చగా నిగనిగలాడుతా ఆహ్లాదకరమైన వాతావరణంతో కలిగి ఉంటుంది. అదే మనం మధ్యాహ్నం 12 తర్వాత చూస్తే ఆ వాతావరణం ఎలా ఉంటుందంటేని అది ఆ తలలో ఏదైతే పొద్దున్న పూట నిగనిగలాడుతా తన యొక్క తల పైకెత్తి ఆకాశాన్ని చూస్తున్నట్టు లేదంటే మన దృష్టిని ఆకర్షిస్తున్నట్టు కనపడుతుందో లేత సిగుళ్ళతోనూ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎండిపోతాయి కదా. దాని జీవితము ఉదయాన్ని వికసించి సాయంకాలానికి ఎండిపోయే జీవితం అన్నమాట గడ్డి యొక్క జీవితం. అయితే అది మాత్రమే కాకుండా పచ్చని కూర వలె వాడిపోతారంట కదా. కూర మొక్కలు ఎంతసేపు ఉంటాయి, ఒక తోటకూర మొక్క ఉందనుకో అది దాని జీవితకాలం ఎంత ఉంటుంది, వారం 10 రోజుల్లో దాని జీవితం ముగిసిపోద్ది. ఇక్కడ వ్యసనపరుల జీవితం కూడా అలాగే ఉంటుంది. చెడ్డవారిని కనుక మనము చూసి వాళ్ళలాగా మనం వ్యసన పడాలని, దుష్కార్యములు చేయవారిని చూసి వాళ్ళలాగా మనం మత్సరపడాలని చూస్తే ఇదిగో వాళ్ళకి ఏదైతే సంభవిస్తుందో అది కూడా దేవుడు మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు అంటేని వాళ్ళంట తొందరగానంట ఏమైపోతారు, ఎండిపోతారు, గడ్డి వలె ఎండిపోతారు. ఎండిపోయిన గడ్డి దేనికి ఉపయోగపడుద్ది, అగ్గిపుల్ల గీస్తే మండిపోయి బూడిదైపోద్ది కదా. మరి దేవుడు మనకి అటువంటి జీవితాన్ని ఇవ్వాల. దేవుడు తన యొక్క పోలికనిచ్చి తన యొక్క ఆత్మను మనలో పెట్టి దీపంగాను మనల్ని కొంతకాలం ఈ భూమి మీద జీవించమని మనకి కొన్ని సంవత్సరాలు ఆయుష్ని నిర్ణయించాడు దేవుడు కదా. దేవుని వాక్యంలో ఉంది కదా, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అతికి బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటాడు అని చెప్పేసి దేవుని వాక్యం ఉంటే ఈ 70-80 సంవత్సరాల జీవితాన్ని మనము వ్యసనపరుల్లాగా ఈ లోకంలోనూ బుద్ధిహీనుల్లాగా లేదంటే భక్తిహీనుల్లాగా గడిపేసి ఈ యొక్క గడ్డి వాడిపోయినట్టు లేదంటే కూర మొక్కలు వాడిపోయినట్టు వాడిపోవటానికే మనకి ఈ జీవితం దేవుడు ఇచ్చాడా అని మనము కనుక తప్పుగా అర్థం చేసుకుంటే ఇది మన యొక్క జీవితము చాలా మోసకరమైన స్థితిలోనికి దిగజారిపోద్ది కదా. ఎందుకంటేనే ఈ దేవుడు మనకి 70-80 సంవత్సరాల జీవితము అనంతరము కూడా దేవుడు తన యొక్క మహాకృపను చూపడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఇది ఈ 70-80 సంవత్సరాల తర్వాత కూడా ఒకవేళ ఇదే సంభవిస్తుందంటేనే అది కాదు సంభవించేది. దేవుడు తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడు మన కొరకు? ఒకవేళ 70-80 సంవత్సరాల తర్వాత కూడాను ఇక్కడున్న కూర మొక్కకో గడ్డికో సంభవించిందే మనకు సంభవిస్తుంది అనే ఆలోచనలో కనుక మనం ఉంటే మనం చాలా తప్పుగా ఆలోచన చేస్తున్నాం దేవుడి విషయమై. ఎందుకంటే ఆయన ఈ 70-80 సంవత్సరాల జీవితంతో మనల్ని ముగించేయాలనుకోవట్ల. తర్వాత నిత్యత్వంలోనికి తీసుకెళ్ళి యుగయుగాలు కూడా తనతో పాటు మనల్ని కూడా ఆయన కలుపుకుని తనతో పాటు మనల్ని కూడా జీవింపజేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు
ఏంటి అదే ఈ ఈ ఈ ఇదే అధ్యాయంలోను ఇంకొక మాట ఇక్కడ ఇక్కడ 10వ వచనంలో చూస్తే ఏమనుంది? ఇంక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలము జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. ఏంటంట? ఇంక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. ఎట్టి కార్యాలు చేసేవాళ్ళు వీళ్ళు భక్తిహీనులు, అంటే దేవుని యందు భయం లేని వాళ్ళు. లోకములో మనం అనుభవించడానికే వచ్చాము, ఈ లోకాన్ని మనము ఆనందించడానికే వచ్చామని చెప్పి ఏ మాత్రము కూడా దేవుని వాక్యాన్ని కానీ సత్యాన్ని కానీ అనుసరించకుండాను ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ పరులకి బాధ కలిగించే వాళ్ళుగాను, ఎటువంటి సమాజానికి ఎటువంటి ఉపయోగకరము లేకుండా జీవించే వాళ్ళుగాను ఉంటేనే వాళ్ళు ఎటువంటి స్థితిలోకి వెళ్తారంట? భక్తిహీనుల కింద అయిపోతారంట. ఆ భక్తిహీనులు ఎలాంటి వాళ్ళుగా ఉంటారంట? కొంతకాలమే జీవిస్తారంట వాళ్ళు. అర్థమవుతుందా? భక్తిహీనత కలిగిన వాళ్ళు ఎంతకాలం జీవిస్తారని చెప్తుంది వాక్యం? కొంతకాలము మాత్రమే జీవిస్తారు. ఆ కొంతకాలం తర్వాత ఏమైపోతారు వాళ్ళు? ఆ స్థలము వాళ్ళు నివసించిన ఏరియాలు, వాళ్ళు నివసించిన స్థలాలను కనుక జాగ్రత్తగా చూస్తే, ఇదిగో ఫలానా చోట ఫలానా మనిషి ఉన్నాడు వాడిని మనం ఒకసారి కలవాలని వెళ్తే అక్కడికి వెళ్ళి అడిగామనుకో, ఇదిగో ఫలానా అతను ఫలానా ఈ ఇంట్లో ఉండేవాడండి, ఈ ఏరియాలో ఉండేవాడు, అతను ఇటువంటి కార్యాలు చేసేవాడు అని చెప్పి కనుక మనం ఆ అడ్రస్కి వెళ్ళి అడిగితేనే వాళ్ళంట అక్కడ నివసించే వాళ్ళంట ఆ స్థలము కూడా గుర్తుపెట్టదంట. ఇలాంటి వ్యక్తి ఒకడు నా మీద నివసించాడు, ఈ భూమి మీద ఉన్నాడని చెప్పేసి ఆ స్థలము కూడా అతనిని గుర్తుపట్టదంట. ఇది ఎలాంటి జీవితం అంటే భక్తిహీనత. ఇంక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. అదే కింద చూస్తే 11లో ఏమనుంది? దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. నీతిమంతులకి దీనులకి భక్తిహీనులకి ఉన్న తేడా చెబుతుందా వాక్యం? ఇప్పుడు మరి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏమని పరిశీలించుకోవాలి? మనలో భక్తిహీనత ఉందా? ఒకవేళ మనము భక్తిహీనులుగా ఉంటే ఈ భూమి మీద మనకి కలిగేదేంటి? దేవుడిచ్చిన ఆయుష్ 70-80 సంవత్సరాల ఆయుష్ మనం అనుభవించగలుగుతామా? లేదంటే కొంతకాలానికి మనం నివసిస్తున్న స్థలాన్ని విడిచిపెట్టేసి మనం పోతామా? ఒకవేళ పోతే ఆ తర్వాత మనల్ని ఎవడన్నా ఒకవేళ ఎత్తుక్కుంటూ వస్తే ఆ స్థలమే నిన్ను ఎవడో ఒకడో ఇక్కడ ఉన్నాడని చెప్పి గుర్తించలేకపోద్దేమో అనేది అసలు మనము ఆలోచించాలి. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుంటున్నామంటే ఆ యొక్క వాక్యము మనకేమి నేర్పుతుంది? ఆ వాక్యములోనూ ఏ విధమైన దేవుని యొక్క జ్ఞానము మనము పొందుకోగలుగుతున్నాం అనేది మన యొక్క హృదయాలను మనం ప్రతిదినము కూడా పరిశీలించుకోవాలి. దేవుని వాక్యంలోనూ మనము ముందుకు నడుస్తూ ఉండాలి. అర్థమవుతుంది కదా? భక్తిహీనులకి ఎటువంటి స్థితి కలుగుద్ది అనేది మనం ఇక్కడికి 2-3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాము. భక్తిహీనత కోసమే మాట్లాడుకుంటున్నాం కదా. ఈ యొక్క హీనమైన స్థితి, హీన స్థితి అంటే ఏంటి? వస్త్రహీనుడు ఉంటాడు కదా, వస్త్రహీనుడు ఉంటాడు, ధనహీనుడు ఉంటాడు. హీనస్థితి. ఇప్పుడు వస్త్రహీనుడిని చూసామనుకో, ఈ లోకంలో వస్త్రహీనత కలిగినా మనకు పోయేదేముండదు. ఈ లోకంలో ధనహీనత కలిగినా మనకు పోయేదేముండదు. ఈ లోకంలోనూ పెద్దగా మనం ఆడంబరమైన జీవితం జీవించకపోయినా మనకి నష్టమేమీ కలగదు. కానీ మనలోనూ ఏముండకూడదు? భక్తిహీనత అనేది ఉండకూడదు. ఆ భక్తిహీనత అనేది ఉంటే మనకి కలిగే ఈ యొక్క సమస్యలు, మనకి కలిగే లాభం ఏముందంటే మనకి లాభమేమి ఉండదు. మనం ఒక కూర మొక్కతో సమానంగా ఉంటాం మన జీవితంలో కదా. గడ్డిని పోలిన వారంగా ఉంటాం మనం భక్తిహీనత గనక మనలో ఉంటే. ఆ యొక్క భక్తిహీనతను గనక మనము విడిచిపెట్టకపోతే ఇదే అధ్యాయంలోను మరొక చోట మనం చూస్తే ఇంకా దేవుని మాట ఇంకా బాగుంటుంది. ఏమని ఉంటుందంటేని 35లో చూడండి, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూసేదువు,
భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండును. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికితిని కానీ ఎలా ఉంటారంటాం ఇక్కడ చూసావా? వాక్యం ఎంత తేటగా ఎంత వివరంగా చెబుతుందను. భక్తిహీనత కలిగిన వాడు ఏమైపోతాడు అంటే ఇక్కడ చెప్తుంది కదా, వాడంట భక్తిహీనుడు ఎంతో ప్రబలుతాడంట. ప్రబలుతం అంటే ఆ కాలంలో అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళకి లేదంటే వాడు నివసించే ప్రాంతంలోనూ కొంత పేరైతే వాడు సంపాదించుకుంటాడు, కొంత ధనాన్ని అయితే సంపాదించుకుంటాడేమో కానీ దేవునిచ్చిన ఆయుష్ని మాత్రం వాడు పొందుకోలేడు. ఎవడు? భక్తిహీనుడు. వాడికి కలిగే లాభం ఏంటంటే భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూసి తిని. ఏంటి? విస్తరించిన చెట్టు. ఇప్పుడు చెట్టు ఎలాగుంటుంది? ఒక చెట్టు ఉంటుంది, మన దొడ్లో జామ చెట్టు మొలిచింది, గుర్తుంది కదా? అది మొలుసున చోటనే విస్తరించింది. ఒక కాయ లేదు, పండు లేదు దానికి. ఓ గొడ్డు రొట్టె కింద పెరిగిపోయి దొడ్డంతా కూడా పెరిగిపోయింది. పక్క దొడ్లో కూడా పక్క ఇంట్లో వాళ్ళకు కూడా వెళ్ళిపోయాయి ఆ కొమ్మలు. కానీ దానికి ఎటువంటి ఫలం అనేది ఎక్కడ కూడా కనిపించిందా? ఏం చేసాం? దాన్ని మనం తీసి పక్కన పాడేసాం. ఈ భక్తిహీనుడు కూడాను ఇదిగో ఇలాగే ఉంటాడు. ఎలాగంటే మొలుచుని చోటే విస్తరించిన చెట్టు వలె ఉంటాడు. కానీ ఆ చెట్టు వల్ల ఏమీ ప్రయోజనం ఏమి ఉండదు, వాడికి ఎటువంటి లాభం కూడా ఉండదు. ఏంటి ఇంకా కింద ఏమని చెప్తున్నాడు? అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికి తిని వాడు కనబడకపోయెను. అర్థమవుతుందా? భక్తిహీనులు నివసించిన స్థలం మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ భక్తిహీనుడు ఎవడో ఇంక కనపడ్డావు. ఆ స్థలం కూడా వాడిని మర్చిపోద్ది. ఏంటి? భూమి పుట్టింది మొదలుకొని మనకంటే మన పూర్వీకులు ఆదాము కాడి నుంచి మనం ఒకసారి ఈ యొక్క భూమిని పరిశీలన చేసుకుంటూ వస్తే వాక్యపు వెలుగులోనూ భూమి ఎన్నో రకాలైన మార్పులు చెందింది కదా. భూమి దాని యొక్క ఆకారాన్ని అనేక రకాలుగా మార్చుకుంది. భూమిలోనూ అంతకుముందు ఉన్నవి నదులు కానీ పర్వతాలు కానీ పెద్ద పెద్ద సముద్రాలు కానీ వాటి యొక్క రూపు మొత్తం మారిపోయింది. ఎట్లా మారిపోయిందంటే కాలము జరుగుతున్న కొద్దీని ఇవన్నీ కూడాను ఏమైపోయినాయి అంటే మార్పు చెందినాయి. ఆ మార్పు చెందినప్పుడు ఇప్పుడు కొన్ని కొత్త ఏరియాలు మనం అంతకుముందు ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం ఒక ఏరియాలో ఉన్నామనుకో, అక్కడి నుంచి మరలా వెళ్ళిపోయి మరలా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఏదో పని మీదో లేదంటే మరలా ఆ ఏరియాకి వెళ్ళి చూసామనుకో, ఆ ఏరియాని మనం గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే అక్కడ కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇలాగే భక్తిహీనుడు నివసించిన ప్లేస్ని కూడాను అక్కడ నివసించే వాళ్ళు కానీ లేదంటే ఆ ప్లేస్ కానీ ఆ భక్తిహీనుడిని అంతా గుర్తించలేదంట కదా. దేశములో నాయకులు ఉంటారు. ఇప్పుడు నాయకులను కనుక మనం గుర్తు చేసుకుంటే ప్రజలకి మంచి పనులు చేసే నాయకులు, ప్రజల్ని ప్రేమించి ప్రజల యొక్క అవసరాలు తీర్చే నాయకులు ఎలా ఉంటారంటే ఎన్నాళ్ళు ఉన్నా సరే వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పనులు భూమి మీద కనపడతా ఉంటాయి. అది క్రైస్తవ మిషనరీలను కనుక మనం తీసుకుంటే, క్రైస్తవ నాయకుల్ని కనుక మనం తీసుకుంటే నేటికి కూడా మనకి కనపడతా ఉంటాయి. ఏంటంటే అవి ఇవాళ మనము నిజంగానే ఈ యొక్క వాక్యాన్ని ఈ చక్కగా ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని లైట్ల కింద మనము ఈ వాక్యాన్ని చూసి చదువుకుంటున్నామంటే నిజంగానే ఎంతోమంది భక్తిపరులు త్యాగ ఫలితము ఇవాళ మనం అనుభవిస్తున్నాం. తెలుసా? ఎంత సుఖంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మనకి ఎటువంటి ఇబ్బంది ఏమన్నా కలుగుతుందంటే లేదు. ఎందుకంటే మన పక్షాన్ని మనం ఈ విధంగాను మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎంతోమంది క్రైస్తవ నాయకులు చేసిన త్యాగ ఫలితాన్ని ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఒక ఏసీలో కూర్చుని చక్కగా ఫ్యాన్ వేసుకుని లైట్ల కింద కూర్చుని మనం దేవుని వాక్యాన్ని వింటున్నామంటేనే చాలామంది ప్రాణాలను పెట్టారు.
ఎవరు వాళ్ళంటే భక్తిపరులు ఇవాళ మనకి గుర్తుండిపోతారు కదా. దేవుని యొక్క శిష్యుల్ని కనుక మనం చూసుకుంటే 12 మంది శిష్యులు మనకి గుర్తున్నారా? ఆ తర్వాత దేవుని యొక్క కార్యాలని అనుసరించి దేవుని యొక్క ప్రేమని లోకానికి చాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వీళ్ళంతాను దేవుని కార్యాలు భుజాల మీద వేసుకుని మోసిన వాళ్ళు. ఎందుకు వాళ్ళు గుర్తుండిపోయారంటేనే ప్రజలకి మేలు చేశారు, జీవ మార్గాన్ని బోధించారు. అవునా? వాళ్ళు దేవుణ్ణి పరిచయం చేశారు, రక్షకుణ్ణి పరిచయం చేసిన మూలానే వాళ్ళు ఇంకా సజీవులుగా ఉన్నారు. మన యొక్క దృష్టిలోను మనము మాట్లాడుకునే మాటల్లో వాళ్ళు ఎప్పటికీ కూడా బతికే ఉంటారు. ఇలాగా ప్రజల్లో మనము బ్రతుకుండాలంటే, ప్రజల మధ్య మనము బ్రతుకుండాలంటే ఈ దేహము భూమి మీద లేనప్పటికీ కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన దినాలు ఎన్ని అమ్మా? 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉంటే ఆయన 30 సంవత్సరాల వరకు ఎటువంటి కార్యాలు చేయకుండానే ఉన్నాడు ఆయన. ఆ మిగతా 3.5 సంవత్సరాలు తన యొక్క జీవితాన్ని ఆయన ఏం చేశాడు? తన యొక్క జీవితంలోనూ ప్రజల నిమిత్తము తాను ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని చేయటం ఆరంభించాడు. ఆ యొక్క ఆరంభించిన దినము మొదలుకొని ఆ ముగింపు దినము వరకు కూడాను ఆయన ఏదైతే చేయటానికి దేవుని యొక్క కాడిని భుజం మీద పెట్టుకుని వచ్చాడో దాన్ని సంపూర్తిగా నెరవేర్చే యొక్క క్రమంలోనూ నేటికి కూడా దేవుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభువైన యేసుక్రీస్తు బ్రతికే ఉన్నాడు మన మధ్య. మీకేమన్నా సందేహం ఉందా? కదా. ఇవాళకి కూడా మనము ప్రభువుని చూస్తున్నాము, దర్శిస్తున్నాము, కనిపించట్లేదా? కానీ భక్తిహీనత కనుక మనలో ఉంటేనే ఇదిగో ఇలాంటి కార్యాలు ఏమీ కూడా మన మధ్య జరగవు. అందుకని ఇవాళ దేవుడు మనతో చెప్తున్న మాట భక్తిహీనతను గురించి మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు. అటువంటి భక్తిహీనులుగా మనం ఉండకూడదు, భక్తిహీనులతో సహవాసం చేయకూడదు, భక్తిహీనులు చేసే కార్యాలను చూసి మత్సర పడకూడదు, వాటిని చూసి మనము వ్యసన పడకూడదు. అర్థమవుతుంది కదా? ప్రభువైన యేసుక్రీస్తు మనకి బోధిస్తున్న మాట ఏంటి, దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట ఏంటి అనేది మనం గుర్తించాలి. గుర్తించటమే కాదు, హృదయములో దానిని స్థాపించుకోవాలి. ఇంకొద్దిగా నేను ఇంకోసారి చూద్దాం. భక్తిహీనుడు ఎంతో ప్రబలినను భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండట నేను చూసి ఉంటిని. అది మొలచని చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లును. అయినను ఒకడు ఆ దారి పోయి చూడగా వాడు లేకపోయాను, వాడు కనబడకపోయిన. సమాధాన పరచువారు నిర్దోషులను కనిపెట్టము, యథార్థవంతులను చూడుము. సమాధాన పరచువారిని ఏమంటున్నాడమ్మ ఇక్కడ? నిర్దోషులను కనిపెట్టము, యథార్థవంతులను చూడుము. సమాధాన పరచువారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. ఏమైపోతారంట? భక్తిహీనుల సంతతి నిర్మూలమైపోతారండి. నిర్మూలమైపోతామంటే తెలుసా? ఒక్కడను మిగలకుండా నశించిపోతారు. ఎవరాళ్ళు? భక్తిహీనులు. అసలు గుర్తుకే రారు. అందుకని మనము గనక మన యొక్క జీవితంలోనూ ఏది మనల్ని ఏళ్తుంది? మనల్ని భక్తి ఏళ్తుందా? భక్తి ఏలేదట్టయితే మన క్రియలు ఏ విధంగా ఉంటాయంటే సజీవమైన క్రియలుగా ఉంటాయి. ఎంతో కొంత మనము ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా ఉంటాము, ఎంతో కొంత మన నుంచి ఎదుటివాడు మేలు పొందుకునే విధంగా మన యొక్క జీవితం ఉంటుంది. అదే గనక భక్తి లేకుండా భక్తిహీనుడిగా గనక మనం ఉంటే మన యొక్క స్థలమే, మనము నివసించిన స్థలం ఏదైతే స్థానం ఉందో అది మనల్ని మరిచిపోద్ది, విడిచిపెట్టేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను బ్రతికిన దినములు ఆయన యొక్క చేసిన సువార్త నేటికి కూడా మన మధ్య సజీవముగా ఉందంటే మనము ప్రతి ఆదివారం ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తున్నాం? ప్రతి ఆదివారం ఎందుకు
మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటేని మనము యేసు ప్రభు చెప్పిన బోధ కాకుండా వేరే ఎవరన్నా చెప్పింది పట్టుకుని ఆరాధిస్తున్నామా? కాదు కదా. యేసు ప్రభు శిష్యులు మనకు చెప్పింది, యేసు ప్రభు శిష్యులు మనకు చెప్పింది, యేసు ప్రభు చెప్పింది వాళ్ళు మనకు చెప్తే మనము దానిని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూసి మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయం మనం ఒకసారి మన హృదయాల్ని పరిశీలన చేసుకుని, ప్రభా మాలో ఇటువంటి భక్తిహీనత కనుక ఉంటే నాయన నీ నామములో నాయన దానిని నాయన మా దరిదాపులు కూడా చేరనవద్దు, మేము విడిచిపెడుతున్నాము. మేము భక్తిపరులుగా ఏ విధంగా జీవించాలో నాయన మాకు నేర్పమని ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుదాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.